ఇప్పుడు మన క్వెషన్‌లో ఏమంటున్నారంటే, ఏ అండ్ బి కెన్ డూ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 21 డేస్ అండ్ 24 డేస్ రెస్పెక్టివ్‌లీ. అంటే ఏ 21 డేస్‌లో చేస్తే, బి అదే వర్క్‌ని 24 డేస్‌లో చేస్తారు. స్టెప్ 1 మనం ఏం చేయాలి? ఎల్‌సీఎం ఆఫ్ 21, 24 చేయాలి. విచ్ విల్ బి 168. అంటే మనకి టోటల్ 168 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఉంది అని అర్థం. అంటే వర్క్ పర్ డే ఎంత అవుతుందన్నమాట? 168 డివైడెడ్ బై 21 అంటే ఎంత? 8. నెక్స్ట్ ఇక్కడ వర్క్ పర్ డే ఎంత అవుతుంది? 168/24 విచ్ విల్ బి 7 యూనిట్స్ పర్ డే అన్నమాట. ఓకే. ఇప్పుడు మనకేమంటున్నారు? దే స్టార్టెడ్ ద వర్క్ టుగెదర్ అండ్ ఆఫ్టర్ సమ్ డేస్ ఏ లీవ్స్ ద వర్క్ అండ్ బి కంప్లీట్స్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 9 డేస్. దే స్టార్టెడ్ ద వర్క్ టుగెదర్ అంటే ఏ ప్లస్ బి కలిపి పనిచేశారు. టోటల్ పర్ డే ఎంత వర్క్ చేస్తున్నట్లు? 15 యూనిట్స్ వర్క్ పర్ డే వీళ్ళిద్దరూ కలిపి చేయగలరు అని అర్థం. అలా వాళ్ళు సమ్ ఎక్స్ డేస్‌కి కలిపి పనిచేశారు అని అనుకుందాం. ఎక్స్ ఇంటూ 15 అవుతుంది. అండ్ ఆఫ్టర్ సమ్ డేస్ ఏ లీవ్స్ ద వర్క్ అండ్ బి కంప్లీట్స్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 9 డేస్ అన్నారు. ఇప్పుడు బి 9 డేస్‌లో మిగతా పని కంప్లీట్ చేసేసారు అన్నారు ఏ వెళ్ళిపోయాక. అంటే 9 ఇంటూ పర్ డే ఎంత? 7 యూనిట్స్ విచ్ విల్ బి ఈక్వల్ టు టోటల్ వర్క్ ఎంతుంది మన దగ్గర? 168. అంటే 15x ప్లస్ 7, 9, 63 will be equal to 168. So 15x will be equal to 168 minus 63. 105 which will be 15x. సో x వాల్యూ ఎంత అవుతుంది? 7. అంటే వాళ్ళిద్దరూ కలిపి 7 డేస్ వర్క్ చేసిన తర్వాత ఏ అనే వాళ్ళు వెళ్ళిపోతే బి మిగిలిన వర్క్‌ని 9 డేస్‌లో కంప్లీట్ చేస్తారు. సో 7 ఇస్ ద రైట్ ఆన్సర్.